హై వ్యూవర్స్, నేను మన కావ్యాస్ మీడియాలో కానీ నా క్యాటలిస్ట్ ఎస్పీ మెయిన్ ఛానల్లో కానీ ఏదైనా ఒక వీడియో తీసుకుంటున్నాను అంటే దానికి ఒక బేస్ లైన్ క్రాస్ చెక్ చేసి మరీ తీసుకుంటా. ఆ బేస్ లైన్లో నేను చెప్పాలనుకున్నది ఏదైతే ఉండిద్దో దానికి కరెక్ట్గా కంపారిజన్ కావచ్చు, కరెక్ట్ ఎగ్జాంపుల్ కావచ్చు దొరికింది అనుకోండి, ఇక నా వల్ల కాదు, ఆగదు, చెలరైపోతుంది. ఇదిగో ఈరోజు దొరికింది. శభాష్ పవన్ కళ్యాణ్, హార్ట్ఫుల్గా మాట అంటున్నా. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. మన భారతదేశంలో టీచర్లను చూస్తున్నప్పుడే అండి, లెక్చరర్స్ని చూస్తున్నప్పుడే అండి ఎంత బాధేస్తుంది అంటే నాకు ఏ మనుషులో రమ్మని అనిపిస్తూ ఉండేది నాకు. ఈరోజు పవన్ కళ్యాణ్ అదే చెప్పాడు. మన సినీ హీరోలని నిజమైన హీరోలు అనుకుంటూ భ్రమంలో బతికేస్తూ వాళ్ళలాగా డ్రెస్సింగ్ సెన్స్, వాళ్ళలాగా స్టైల్స్ హడావుడి చేస్తూ వాళ్ళు వేసే కుళ్ళు జోకులని మన స్కూల్లో టీచర్ల మీద, లెక్చరర్స్ మీద ప్రయోగిస్తూ మనం చేసేది ఏంద్రయ్యా అంటే, మేము డబ్బులు ఇస్తే బతుకుతున్నాడు ఆ టీచర్, మేము డబ్బులు ఇస్తే బతుకుతున్నాడు ఆ లెక్చరర్, మేము ట్యూషన్లకు వెళ్ళకపోతే ఇక ఆ టీచర్ ఇంట్లో పస్తులే. ఏంట్రా అసలు ఇది? నువ్వేమో గొడ్డలు దించుకొని మరి క్యూలో నుంచే టికెట్లు తీసుకొని సినిమా చూడాలి, ఆ హీరోని కోట్లు అధిపత్యం చేయాలి, ఏదైనా తేడా పెడితే నువ్వు రోడ్డును పడాలి. నీకు విద్యాబుద్ధులు నేర్పి ఈ సమాజంలో నీకంటే ఒక స్థానం కల్పించి నేను కన్నవాళ్ళని, నీ చుట్టూతో ఉన్నవారిని అందరూ కూడా నువ్వు చూసుకునే అక్కడ నీ తిరిగి మాస్టర్ మాత్రం నీకు ఒక కామెడీ పీస్, లేదన్నప్పుడు నీకు జస్ట్ ఏదో పాఠాలు చెప్పాలంటే చెప్పాడు, అది కూడా డబ్బులు తీసుకొని, అంతేనా? ఈరోజు ప్రపంచంలో నిజంగా అందరి చేత గౌరవించబడుతూ ఆయా దేశాలలో పిల్లలను గొప్పగా తీర్చిదిద్దుతూ ఆ దేశంలో ఉన్నటువంటి పోలీసులకు పని చాలా తక్కువగా ఉండేలా చేస్తూ ఉన్నవారు ఎవరైనా తీస్తే టీచర్లండి. మన యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి కదా, అవి కానీ, ఈవెన్ మన ఈస్ట్ ఏషియా కంట్రీస్ అవి కానీ మీరు తీసుకోండి. కెనడా, జర్మనీ, లగ్జంబర్గ్, స్విట్జర్లాండ్, డెన్మార్క్, ఫిలిప్పీన్స్, జర్మనీ, ఇటు చూసుకుంటూ ఉన్నట్టయితే జపాన్, కొరియా, ఈవెన్ చైనా ఆల్సో, ఆస్ట్రేలియా, ఇవన్నీ కూడా ఏంటి, వియత్నాం, ఇవన్నీ ఏంటి అత్యధిక వేతనాలు టీచర్లకు ఇస్తున్నటువంటి దేశాలు. ఆ దేశాలలో మన దగ్గర సివిల్ సర్వీస్ ఉంటారు కదా, ఐఏఎస్లు, వారికన్నా టీచర్ల శాలరీలు ఎక్కువ, వారికన్నా టీచర్లు అక్కడ చాలా గౌరవంగా ఉంటారు. కారణం, ఆ దేశంలో క్రమశిక్షణ, ఆ దేశంలో మొక్కే వంగనది మానే వంగనటువంటి వర్డ్ వినిపించకుండా పిల్లలకు చాలా గొప్పగా పెంచుతారు. మన దగ్గర టీచర్ అన్నప్పుడు డబ్బులు తీసుకొని పాఠాలు చెప్తాడు, టీచర్ అన్నప్పుడు పిల్లలను కొట్టకూడదు, తిట్టకూడదు, ఏం చేయకూడదు. ఈరోజు పవన్ కళ్యాణ్ చెప్పాడండి, నిజమైనటువంటి హీరోలు మీకు మీ టీచర్లే, బోర్డర్లో యుద్ధం చేసే సైనికులే, మేము కాదు. ఈరోజు టీచర్ అండ్ పేరెంటింగ్ మెగా ఈవెంట్ ఒకటి ఏపీలో, మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా అనొచ్చు. బాపట్లనేమో మన లోకేష్, చంద్రబాబు గారు వెళ్ళారు. కడపలో ఉన్నటువంటి మున్సిపల్ స్కూల్కి వచ్చేసరికి ఏమో మన పవన్ కళ్యాణ్ వెళ్ళారు, హై స్కూల్. దాని అక్కడ పిల్లలతో ఇంటరాక్షన్. ఆ మూమెంట్లో అడుగుతూ ఉంటే ఆ పిల్లల ఫేవరెట్ హీరోలు వాళ్ళు వీళ్ళు అన్నప్పుడు అల్లు అర్జున్ కొంతమంది, మీరే మొక్క అని చెప్పేసి కొంతమంది, ఇంకోళ్ళు రకరకాలుగా. రీసెంట్ టైమ్స్ అల్లు అర్జున్ కూడా అంతే కదా, నా ఆర్మీ. ఎవరు ఆర్మీ అంటే నా క్యాటలిస్ట్ చాలా కూడా బాబు చాలా మంది కామెంట్స్ పెట్టుకుంటూ వస్తున్నారు అసలు అల్లు అర్జున్ చాలా ఫేవర్గా. ఎవరైనా చూస్తే గేమర్ అంట, ఇంకోటి అంట, తొక్క తోలేన పేర్లు కూడా సరిగా లేవు. ఎవరంటే వీళ్ళంతా పిల్ల బ్యాచే, అంత స్కూలింగ్ చదివేవాళ్ళు, లేదన్నప్పుడు ఇంటర్మీడియట్ బ్యాచ్లు. సరిగా ఓటు హక్కు ఉండదు అండ్ స్మార్ట్ ఫోన్లు వాడకూడదు, కానీ వాడతారు. అది ఈరోజు పవన్ కళ్యాణ్ చెప్పాడండి. ఆస్ట్రేలియాలో రీసెంట్ ఒక రూల్ పాస్ చేశారు, అక్కడ 16 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు సోషల్ మీడియాలో అకౌంట్స్ జోలికి పోవద్దు. వాళ్ళు అంటే ఏంటి, ఇన్స్టాలు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, మెసెంజర్లు, వాట్సాప్లు, అసలు జోలికి పోవద్దు. సోషల్ మీడియా అకౌంట్స్ వాళ్ళకు ఉండొద్దు. వాళ్ళకు ఉన్నాయంటే వాళ్ళ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ, జైలే ఇంకా, అంతే. ఈరోజు పవన్ కళ్యాణ్ అదే చెప్పాడు, 80% కూడా ఈ సైబర్ రిలేటెడ్ పిల్లలు తప్పుదో పట్టొద్దు. అందుకు గాను ఆస్ట్రేలియాలో తెచ్చినటువంటి చట్టాలనే మన దగ్గర ఒకటి తెచ్చేందుకు మేము అడుగులు వేస్తాం.
ఆ రకంగా మేము ఆలోచిస్తామని చెప్తూ, మీరు ఈరోజు స్మార్ట్ ఫోన్లో ఏదైతే చూస్తున్నారో అదే మీతో పాటు ట్రావెల్ చేసిద్ది. అది చెడైతే చెడు, మంచి అయితే మంచి. మంచి మీ పుస్తకాల్లో ఉంది, చదువుకోండి. స్కూల్ పుస్తకాల్లో మీ మాస్టర్లు చెప్తారు, వినండి. అడగండి, మీ మాస్టర్లను అడగండి. ఏమని? స్వతంత్ర సమరయోధుల గురించి చెప్పని అడగండి. యుద్ధంలో ప్రాణాలు అర్పించినటువంటి వీర సైనికుల గురించి చెప్పని అడగండి. వాళ్ళు నిజమైనటువంటి హీరోలు. నేను హీరోని మీరు అనుకుంటున్నారు. నేను సినీ నటుడినేగా. నన్ను మీరు పవర్ స్టార్ అంటారు కదా. నేను స్టార్ని కాదు, నేను హీరోని కాదు, నేనే చెప్తున్నా అన్నాడండి. ఇంత దానికి ఏం చెప్పాలి? గట్స్ ఉండాలంటే అలా చెప్పాలంటే, ఒక స్టార్ హీరో అయ్యుండి, ఒక పొలిటీషియన్ అయ్యుండి, నేను హీరో కాదు, నన్ను మీరు ఆదర్శంగా తీసుకోవద్దు చెప్పేసి ఆదర్శం కూడా వద్దన్నాడు. అసలు మీకు పాఠాలు చెప్పే టీచర్లు మీకు హీరోలు, మన దేశాన్ని కాపాడే సైనికులు హీరోలు, వాళ్ళు హీరోలు. మన దేశాన్ని రక్షించే వాళ్ళని ఆర్మీ అంటాం. మనం సైనికులకు సంబంధించిన ఆర్మీ. సిగ్గు లేకపోతే సరే, ఆ బుక్ మై షో వాడు కూడా అల్లు అర్జున్ కదా, ఆ పక్కన ఆర్ఎంఐ పెట్టేసి, ఆర్మీ అని పెట్టేసి, రెండు ఎంజాయ్ చేయండి సినిమా అని చెప్పేసి టికెట్లకు సీల్ పెడతాడు. ఈ అల్లు అర్జున్ కూడా వచ్చేసి నా ఫ్యాన్స్ కూడా కదా, నా ఆర్మీ అంట. ఏంది అసలు అది? ఆల్రెడీ మనోరు కేసు కూడా వేశారు. మరి అదేమైందంటే తెలియదు కేసు ఇంకా. సో నేను సింపుల్గా వీడియో క్లోజ్ చేస్తాను చూడండి. ఇప్పటికన్నా బుద్ధి బుర్ర ఉన్నోళ్ళు ఎవరైనా కానీ, మీకు హీరోలు మేము కాదు, మీకు పాఠాలు చెప్పే టీచర్లు, మిమ్మల్ని కనిపించే తల్లిదండ్రులు, కష్టంలో ఉన్నప్పుడు సాయం చేసే ప్రతివాడు ఒక హీరోనే అంటూ, దేశాన్ని కాపాడే సైనికులు నిజమైన హీరోలు అని చెప్పేసి అలా పిల్లల్ని పెంచండి. అలాగే మీరు కూడా ఉండండి. అంతేగాని నేను మరలా హీరోని తక్కువ చేయట్లా. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో ఫాండ్ ఆఫ్ మూవీస్. పిచ్చి నాకు మూవీస్ అంటే. కానీ నా ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మా వార్డెన్ గాంధీ గారు ఆయన చెప్పారు, ఇదిగో మీరు టికెట్ కొంటే దాని ద్వారా వచ్చే డబ్బులతో వాళ్ళ జీవితం నడుస్తుంది. మీరు సినిమా చూడకపోతే వాళ్ళ జీవితాలు లేవు. వాళ్ళు కాదయ్యా హీరోలు. ఎవరు లేకపోతే ఈ దేశం లేదో వాళ్ళు నిజమైన హీరోలు. టీచర్ లేకపోతే ఈరోజు దేశం అనేది ఉందా? విద్యాబుద్ధులు ఎవరు నేర్పాలి? వాళ్ళే కదా. సైనికులు లేకపోతే ఈ దేశం అనేది ఉందా? బోర్డర్లో సెక్యూరిటీ వాళ్ళే కదా అయ్యా. ఆ రోజు ఆయన చెప్పాడండి. ఇప్పుడు నేను ట్రావెల్ అవుతుంది నాతో పాటు. అది ఈరోజు మరలా పవన్ కళ్యాణ్ నోటి వెంట విన్నా. ఈరోజు అదే చెప్పాడు ఆయన. పిల్లలు, మీకు నిజమైన హీరోలు మీ టీచర్లమ్మ, మిమ్మల్ని కన్నవాళ్ళమ్మ, సైనికులు ఎవరైతే ఉన్నారో మన దేశానికి సంబంధించి వాళ్ళమ్మ. దయచేసి ఇంకెప్పుడు సినిమా వాళ్ళు మీ హీరోలుగా అనుకోకండి అని చెప్పాడండి. ఎంత దమ్ము ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి. అది పవన్ కళ్యాణ్ అంటే. ఇక అల్లు అర్జున్కి సంబంధించి సీరియస్లీ నిన్న ఏదో వీడియో రిలీజ్ చేశాడు. 25 లక్షలు సాయం అందిస్తున్నా అని చెప్పేసి. ఆ వీడియో చూశాక జనాలు ఏకి పారేస్తున్నారండి. నేను సెపరేట్ వీడియో ఇద్దాం అనుకుంటే జస్ట్ ఇందులో సింగిల్ లైన్ చెప్పి వదిలేస్తా. అందులో ఎక్కడ కూడా క్షమాపణ చెప్పాల. ఇన్సిడెంట్ జరిగింది మొన్న బుధవారం నైటు, గురువారం సినిమా రిలీజు. ఇతనికి శుక్రవారం అంటే నిన్న సాయంత్రం తెలిసింది అన్నట్టు. అంటే 48 గంటల తర్వాత అతను తెలిసింది. అంటే ఎలా తెలియటం కూడా డబ్బు సాయం చేసేటట్టు తెలిసింది. వచ్చేసి ఎప్పుడు అన్నాడు, ఇష్యూ జరిగింది నైటు, అప్పుడే చనిపోయింది, కేక్ కట్ చేశారు, సంబరాలు చేసుకున్నారు. ఆ తర్వాత రోజు మార్నింగ్ తెలిసిందంట. అందుకని సంబరాల్లో పాల్గొనలేదు. ఆల్రెడీ ఇచ్చిన సంబరాలు ఏంటి? అన్నీ అబద్ధాలే. చక్కగా మేకప్ వేసాడు, నీట్గా స్క్రిప్టు, లైటింగు అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ వీడియోలో. ఇది చూసిన జనాలు పిచ్చి తిట్లు తిడతా ఉన్నారు, నువ్వు మారవ బాబు ఇంకా అని చెప్పేసి. ఇతను హీరో అంటే ఎవరికి హీరో? సో ఇకనైనా సినిమా యాక్టర్స్ని యాక్టర్స్గానే చూడండి. నిజమైన హీరోలు అంటే మనకు విద్యాబుద్ధులు నేర్పే టీచర్లు. అండ్ పవన్ కళ్యాణ్ చెప్పిన ఒక్క మాట చెప్పి క్లోజ్ చేస్తా. మన సమాజంలో మరీ ముఖ్యం మన తెలుగు ప్రాంతాల్లో అత్యధిక వేతనం అందుకునే వారిలో టీచర్లు ఉండాలి. ఆ రకంగా నేను అడుగులు వేస్తా. ఆ రకంగా మన సమాజం ఉండేలాగా నేను చూడాలనుకుంటున్నా అన్నాడు. నిజమే. ఎప్పుడైతే అత్యధిక వేతన టీచర్లకు ఉంటాయో ఆ రకం ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కూళ్ళలో డెవలప్ అయింది. పిల్లలు కూడా ఆ రకంగానే డెవలప్ అవుతారు. ద బెస్ట్ మన దేశం అన్నది ఉంటుంది.